మిసెస్ అనుపమకి కాల్ చేసావు కదా తేజ? ఎస్ మ్యామ్, చేశాను. నవ్యమ్మా, ఆ రోజు అభిబాబు చేతిలో ఉన్న కాగితాలు ఇవి ఒకటేనమ్మా? కాదు. ఎందుకలా అడుగుతున్నా? అంటే ఆ రోజు మీ మొహంలో ఏదో తెలియని కంగారు చూసానమ్మా. ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఏమైందమ్మా? కంగారంటే ఆ రోజు నువ్వే చెప్పావు కదా, అమ్మాయి పుట్టింటి నుండి వెళ్లేటప్పుడు బెంగగా ఉంటుందని. అదే ఇది. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను. ఈ పేపర్ మీదేనా? ఇది కూడా లోపల దాచేయండి మేడం. ఎవరైనా చూస్తే అగ్రిమెంట్ గురించి తెలిసిపోతుంది. నీకు తెలిసింది కదా, వెళ్ళందరికి చెప్పు. మీరే సైలెంట్గా ఉన్నప్పుడు నేనేం మాట్లాడగలను మేడం? నిశ్చితార్థం అయిన రోజు నుండి అభి గురించి చెబుతూనే ఉన్నాను, కానీ మీరే అర్థం చేసుకోవట్లేదు. ఆ రోజు పార్టీలో కూడా అభి ఈ అగ్రిమెంట్ గురించే కదా మాట్లాడాడు, ఈ డాక్యుమెంట్సే కదా మీకు చూపించాడు. కాదు, అవి వేరే. విషయం తెలియకుండా ఏదేదో ఊహించుకోకు. ఇంకా తెలియకపోవడం ఏంటి మేడం? ఒక మనిషి మీద నమ్మకం లేదు, వివాహ వ్యవస్థ మీదే గౌరవం లేదు. ఇండియాలో యుఎస్ రూల్స్ అగ్రిమెంట్ పెడతాడా? 6 నెలల్లో విడిపోయేదానికి ఎంత గ్రాండ్గా పెళ్లి చేయడం ఏంటి మేడం? అతని గురించి తెలియక ఇంట్లో వాళ్ళందరూ గొప్పగా మాట్లాడుతున్నారు. వాళ్ళ అభిప్రాయం తప్పని ప్రూవ్ చేయండి. చక్రి, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇది నా లైఫ్, మా మేడం డెసిషన్. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. అది నువ్వే కాదు కదా, ఎవ్వరూ మార్చలేరు. నవ్యమ్మా, కాపీ. నేనేం అడగలేదే. నేనే మీతో మాట్లాడాలని తీసుకొచ్చాను. ఏంటి వాణి? ఇంకేంటమ్మా, ఈ పేపర్ల గురించే. ఆల్రెడీ చెప్పాను కదా. ఎందుకో నాకు నమ్మబుద్ధి కావడం లేదమ్మా. మీరు నిజమే చెబుతున్నారా? అవును వాణి, అభితో కలిసి ఫారెన్ వెళ్లడానికి అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఇవి. చక్రి, నువ్వు చెప్పు, నిజంగా ఇవి ఆ కాగితాలేనా? ఏమో వాణి, నాకేం అర్థం కావట్లేదు. నవ్య మేడం చెప్పిందే నువ్వు కూడా విను. ఏంటమ్మా అలా అంటున్నాడు? ఏమో సరసు, నాకేం తెలుసు? నవ్యమ్మా, ఈ పెళ్లి గురించి కానీ అభిబాబు గురించి కానీ మీకేదైనా సమస్య ఉందా? లేదు సరసు, ఎన్నిసార్లు అడుగుతావు? నేను ఎన్నిసార్లు చెప్పాలి? ఒట్టేసి ఒకసారి నిజం చెప్పండమ్మా. ఆ కాగితాలు చూసినప్పటి నుండి మీలో ఏదో కంగారు. పెళ్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మీలో ఆనందం కన్నా ఏదో తెలియని ఆందోళన కనిపిస్తోంది. మా దగ్గర దాస్తున్న విషయం ఏంటి? నేను మీ ఫ్రెండ్ అని చెప్తారు కదా, కనీసం నాకైనా నిజం చెప్పండమ్మా. నిజమే సరసు, నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. పెళ్లి చేసుకుని మీ అందరికీ దూరంగా వెళ్లడం
నాకిష్టం లేదు. థ్యాంక్స్ నవ్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ చిన్ని ఆటోగ్రాఫ్ కోసం 2 days టెన్షన్ పెట్టావు. అంటే మేడం సైన్ పెట్టేశారా? నవ్య, మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. అసలైన ఎంజాయ్మెంట్ ఇప్పుడే చేయాలి. ఇంకా డల్గా ఉన్నావు నవ్య, చీరాప్. గోరింటాకు నువ్వు ప్రిపేర్ చేసావు కదా, మళ్ళీ కోన్స్ ఎందుకు? ఈ మెహందీలో కెమికల్స్ ఉంటాయని మేడం చెప్పారు కదా. ఇది అది కాదమ్మా, గోరింటాకుని మెత్తగా రుబ్బి అందరికి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా వీటిలో నింపాను. పర్వాలేదే, నాలాగే నువ్వు కూడా ఇంటెలిజెంట్వే. అవును, ఈ 2 కోన్స్ ఏంటి సెపరేట్ గా పెట్టారు? అంటే ఇది నవ్యమ్మ గారి కోసమమ్మా. ఓ, నవ్య, నన్ను కాదని ఆ సరస్సుని సపోర్ట్ చేస్తావా? ఉండు, దీంతో నీకు ఆ సరస్సుకి ఇద్దరికీ బుద్ధొస్తుంది. సరే సరే, పని చూసుకో. ఏంటి నవ్య, మా వాడేదైనా సీక్రెట్స్ చెప్తున్నాడా? సీక్రెట్స్ అయితే మాత్రం మనతో షేర్ చేసుకుంటారా మామ్? కాబోయే హస్బెండ్ అండ్ వైఫ్ ఆ మాత్రం సైడ్ కి తీసుకెళ్ళటం, సీక్రెట్స్ ని షేర్ చేసుకోవటం తప్పేం కాదు. ఫ్యూచర్ గురించి డిస్కస్ చేస్తున్నావంటే నవ్య కొంచెం భయపడుతుంటే ఏం కాదని ధైర్యం చెప్పాను. నవ్య, నువ్విక్కడ ఎంత హ్యాపీగా ఉన్నావో అక్కడ అభి నిన్నంత బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద బిలీవ్ ఆంటీ. ఒకసారి నీ పెళ్లి విషయంలో జరిగిన పొరపాటు మళ్ళీ జరిగితే నేను తట్టుకోలేను నవ్య. అందుకే ఈ పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని నేను దగ్గరుండి కేర్ తీసుకుంటున్నాను. ఇది జస్ట్ మ్యారేజ్ కాదు నవ్య, మన స్టేటస్ సింబల్, మన రెస్పెక్ట్ పెంచే రీజన్. ఇంతకు ముందు ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు చాలా మంది సింపతి కోరుకుంటారు. అందరూ ఏదో ఒకటి మాట్లాడుకున్నారు. ఈ పెళ్లి జరగడం వల్ల వాళ్ళందరి నోళ్లు మూసుకుంటారు. ఆ వేస్ట్ సంబంధం మిస్ అవ్వటం వల్లే మల్టీ మిలీనియర్స్ మంచివాళ్లు నీకు అత్తమావులు కాబోతున్నారు. నా సంతోషం, నా ధైర్యం ఏంటో తెలుసా నవ్య? నిన్ను వీళ్ళింటికి కోడలుగా పంపడం. మంచి మనసుతో అలా అంటున్నావు కానీ నీ కూతుర్ని మా ఇంటికి తీసుకెళ్ళటం మా అదృష్టం వాగ్దేవి. నవ్య, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదు మేడం, ఐఎమ్ ఓకే. ఓకే అని చెప్పడం కాదు, నీ నవ్వును చూసి నేననాలి. పెళ్లి గురించి ఆలోచిస్తున్నావు కదా? ఐఎమ్ ఆల్వేస్ దేర్ నవ్య. వద్దు, అలా ఉండద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలని కదా ఇదంతా. నువ్వు నవ్వుతూ ఉంటేనే ఏ సందడైనా, ఈ ఇంట్లో ఏ పండగైనా. ఓకే మేడం. ఆల్రైట్, ఆంటీ వల్ల గోరింటాకు గొప్పతనం తెలిసింది. ఇప్పుడు ఈ మెహందీతో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గొప్పతనం తెలియబోతోంది. బ్రో అండ్ నవ్య, మీరు అక్కడ కూర్చోండి. మామ్ అండ్ డాడ్, మీ ఇద్దరు అక్కడ. అక్క అండ్ బావ, మీరు ఇక్కడ కూర్చోండి. అంకుల్, మీరు ఆంటీ పక్కన కూర్చోండి. పర్లేదమ్మా, నేను నిలబడతాను. మీ ఆంటీని కూర్చోమను. నాకంత మర్యాద అవసరం లేదు, ఆయన్నే కూర్చోమను. డాడ్ ప్లీజ్,
వెళ్ళండి డాడ్. రాహుల్, ఏమైంది? ఆ కళ్ళలో నీళ్ళేంటి? నథింగ్ డాడ్. రే రాహుల్, కంట్రోల్ రా. ముందు నీ కళ్ళు తుడుచుకో అన్నయ్య. నవ్య, ఏమైంది? మేడం, మీ అందర్నీ వదిలి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది. నా వల్ల కావడం లేదు. సంతోషంగా నవ్వడం, నటించడం నాకు రావడం లేదు. రేపటి నుండి ఇంట్లో ఉండలేను. మిమ్మల్ని, డాడ్ని చూడలేను. అన్నయ్యల్ని టీచ్ చేయలేను. ఆడపిల్లకి ఎందుకు డాడీ శిక్షలన్నీ? నవ్య, ఇది శిక్ష కాదమ్మా, సరికొత్త జీవితానికి నాంది. పాత జీవితాన్ని ఒక జ్ఞాపకంగా పదిలం చేసుకొని భార్యగా, కోడలిగా, తల్లిగా కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నావమ్మా. పెళ్ళైతే అమ్మాయి ఇంటి పేరు మారడంతోనే బాధ్యతలు పెరుగుతాయి, కొత్త బంధాలు మొదలవుతాయి. నిన్ను లక్ష్మీదేవిగా చూసుకునే ఇంటికి కోడలుగా వెళ్ళడం అంటే వరంగా భావించాలే గాని శిక్ష అనుకోకూడదమ్మా. నవ్య, మేమందరం నీ పక్కన లేకపోవచ్చు, కానీ నీకెప్పుడు కావాలన్నా పలకరించడానికి వీడియో కాల్ సిద్ధంగా ఉంది. సరేనా? నువ్విలా బాధపడితే మేం తట్టుకోగలమా చెప్పు? నవ్య, యు నో వాట్, పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఎప్పుడూ అడవకూడదు. కూరలో కారం ఎక్కువేసి బావ నడిపించాలి. హే, అది నువ్వు స్పెషల్గా చెప్పాలా ఏంటి? మా నవ్యకి ఎలాగో వంట రాదు కాబట్టి ఆటోమేటిక్గా బావగారికి ప్రతిరోజు కన్నీరే. ఏంటి, అన్నదమ్ములిద్దరూ కలిసి నా ప్రిన్సెస్ ని టీజ్ చేస్తున్నారా? అది టీజింగ్ కాదు మేడం, అంటే అభి ఫ్యూచర్ చెప్తున్నాం. ఈ నవ్వులు, హ్యాపీనెస్ కూడా మిస్ అవుతాను. నవ్య, నువ్వేదీ మిస్ అవ్వవు నవ్య. అంతా మంచి జరుగుతుంది. తేజ, మండపం దగ్గర కావాల్సిన సామాన్లన్నీ సిద్ధంగా ఉన్నాయి కదా? లేదంటే ముహూర్త సమయానికి తడువుకోవడం కష్టమవుతుంది. అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్. మీరు పెళ్లి పెద్దగా ప్రశాంతంగా ఉండండి, మిగతావన్నీ మేం చక్కబెడతాం. సరే, పదండి. ముహూర్తం టైంకి పిలుస్తాను. జస్ట్ రిలాక్స్. చూసారమ్మా, ఇలా నవ్వుతూ ఉంటే మీరెంత అందంగా ఉన్నారో. నువ్వు కూడా ఇంతకన్నా అందంగా నవ్వాలనే నా కోరిక. నువ్వే ఇంటి కోడలవ్వాలని ప్రతిసారి చెప్తున్నాను, కాని నువ్వే అర్థం చేసుకోవడం లేదు. నవ్యమ్మ, ఇప్పుడదంతా ఎందుకు? ఇప్పుడే కావాలి సరసు. ఈ ఇంటికి దూరంగా వెళ్తున్నాను కాని నా మనసులో కోరికను మాత్రం ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను.
ప్రతిరోజు ఆ దేవుడికి నీకు అన్నయ్యకి పెళ్లి జరగాలని మొక్కుకుంటాను. హే, నువ్వేంటి ఇక్కడ? ఆ డాక్యుమెంట్స్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. హే, ఇవ్వు. मांगल्यदेवताये नमः। ओम मांगल्यगौरीदेवताये नमो नमः। ओम मांगल्यदेवताये नमो नमः। अक्षरान् समर्पयामि। ओम योक्तमांगल्यधारणमुहूर्तः। ओम ఏమైందమ్మా? ఈ అభి 6 నెలల ఒప్పందం మీద మన నవ్యమని పెళ్లి చేసుకున్నాడు బాబు. మన నవ్యమని కూడా ఒప్పించి సంతకం కూడా పెట్టించుకున్నాడు. అవతరతోయం గచ్చనయమేవ కల్కియా గచ్చనత్యదన కల్కి గచ్చనయమేవ కల్కి సంపస్య అయమేవ కల్కి గచ్చనయమేవ కల్కియా గచ్చనత్యదన. ఆంటీ, నేను
చెప్పేది వినండి. ఏంట్రా నువ్వు చెప్తే మే వినేది? పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా? గడువు పెట్టడానికి నచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలియనప్పుడు ఎలా వెతుకుతాడు, ఎలా తీసుకొస్తాడు అంకుల్? అభి, ఏం మాట్లాడకుండా కూర్చో. ఇలా మాట్లాడకుండానే ప్రీతి కోసం పెళ్లి కొప్పుకున్నాను. తన మనసులో ఏముందో తెలుసుకోకుండానే ఈరోజు తాళి కట్టాలనుకున్నాను. ఇక నా వల్ల కాదు. ఆంటీ, నేను కూడా వెళ్తాను. అన్నయ్య, ఈ లోపు నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టుకు. నవ్యని నేను తీసుకొస్తాను. నాకు డౌటే. ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? పెళ్లి ఇష్టం లేదనుకున్న అమ్మాయే ఇలా తాళి కట్టే టైంకి మిస్ అవుతుంది. నవ్య కూడా అంతే. తన గురించి అంతా ప్రాపర్గా తెలుసుకోకపోవడమే మన తప్పు. తను రాదు, నన్ను నమ్మండి. అభి, నీ నమ్మకం కన్నా మా నమ్మకానికి వయసు, అనుభవం ఎక్కువ. అందరూ కంగారు భయంతో ఉన్నాం. కాసేపు ఓపిక పట్టు. అంకుల్, కేవలం ప్రీతి లైఫ్ హ్యాపీగా ఉండాలని ఈ పెళ్లి కొప్పుకున్నాను. కానీ ఇప్పుడు నాకు పెళ్లి అవ్వలేదు, ప్రీతికి ఎంగేజ్మెంట్ అవ్వలేదు. మనకి టూర్ కలిసి రాలేదు. ఇంకేం చూస్తున్నారు? పదండి. అభి, వెయిట్. నవ్య నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఇప్పుడు కూడా తనంతటి తానుగా వెళ్ళుండదు. ఏదో జరుగుంటుంది. ఏకాంబరం, చక్రి, వాణి, మీరు కూడా వెళ్ళి వెతకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నవ్య దొరకాలి. అభి నవ్యల పెళ్లి ముహూర్త సమయానికి జరగాలి. రాహుల్ బాబు, నవ్యమ్మ కనిపించారా? లేదు సరసు, మొత్తం వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయిందో నాకు అర్థం కావట్లేదు సరసు. అదే బాబు, నాకు కూడా భయంగా ఉంది. సరసు, నవ్య నీతో అన్ని విషయాలు చెప్తుంది కదా? ఈ పెళ్లి గురించి కూడా ఎప్పుడైనా ఏదైనా చెప్పిందా? ఇప్పుడు రాహుల్ బాబుకి ఆ పత్రాల గురించి చెప్పేస్తే, అమ్మో వద్దు, ఈ నిజం తెలిస్తే అభిని బతికినివ్వడు. అడుగుతుంది నిన్నే సరసు. నవ్య నీకేమైనా చెప్పిందా? లేదు బాబు. సరే సరసు, నేను అటు వెతుకుతాను. ఏంటి నవ్యమ్మ ఇలా చేసావు? పెళ్లి గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటే ఇలా చెప్పకుండా వెళ్ళిపోయారు. భగవంతుడా, మా నవ్యం ఎక్కడున్నా ఏ ప్రమాదం జరగకుండా చూడు స్వామి. రాహుల్, మొత్తం అంతా వెతికాం మేడం, ఎక్కడ కనిపించలేదు. ఓ షిట్. ఎందుకు ఇలా చేసింది? ఇష్టం లేక వెళ్ళిపోయిందా, లేక వేరే కారణం ఏదైనా ఉందా? మేడం, నవ్యకి ఈ పెళ్లి గురించి ఏ అబ్జెక్షన్ లేదు మేడం. ఖచ్చితంగా మనకు తెలియని రీజన్ ఏదో ఉండుంటుంది. అవునా ఆంటీ, నవ్య గురించి మాకు తెలుసు. మీరంటే తనకి చాలా రెస్పెక్ట్. తను కావాలని ఇలాంటి పనులు చేయదు.
అనయ్య అందరినీ ఇంటికి తీసుకెళ్ళు. నవ్య నేను వెతికి తీసుకొస్తాను. రాహుల్ నేను కూడా వస్తాను. తనకి ఏదైనా జరిగితే నేను తట్టుకో. డాడ్, నేను ఇంటికి వెళ్తాను. నేను అర్జెంట్గా యూఎస్ వెళ్ళాలి. ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకునే బదులు ప్రాజెక్ట్ కోసం వర్క్ చేసుకోవడం బెటర్. ఈ కోపం, ఆవేశం నేను అర్థం చేసుకోగలను. తెలియక జరిగిన మిస్టేక్ ఇది. నాకు ఒక 2 hours టైం ఇవ్వు. నవ్య గురించి కన్ఫర్మ్ గా తెలుసుకుంటాను. వాగ్దేవి, నువ్వేం అనుకోనంటే ఒక విషయం చెప్పనా? పెళ్లి పీటల మీద నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది అంటే ఏదైనా లవ్ అఫైరు. ఏం మాట్లాడుతున్నావు ప్రియా? అంటే నీకు చెప్పడానికి భయపడి నవ్య ఎవరినైనా ప్రేమించిందేమోనని. నవ్య గురించి నాకు బాగా తెలుసు. ఆ నమ్మకంతోనే అభితో పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఒక 2 hours నాకు టైం ఇవ్వండి. రాహుల్ నవ్యని తీసుకొస్తాడు. అప్పుడు మీ అనుమానాలన్నింటికీ సరైన సమాధానం చెప్తాను. కాదు, చెప్పిస్తాను. నవ్య, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. హాయ్ నవ్య. ఎందుకు ఇదంతా? ఏదో ప్లాన్ చేసినట్టు. ఫార్మాలిటీరా, ఎందుకు ఏంటని అడక్కు. సరే. నవ్య, టెన్షన్ పడాల్సింది ఏం లేదు. జస్ట్ ఇలా పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడమే. మీ లైఫ్లో ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేమున్నాం. ఎప్పుడూ రెడీగా ఉంటాం. భయపడకండి మేడం, నీకు నేనున్నాను. ఏ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాను. ధైర్యంగా ఉండండి. మేమున్నాం కదా, మీరు ధైర్యంగా ఉండండి. ఏవో చిన్న చిన్న ఫార్మాలిటీస్ ఉన్నాయంట. ఓ 15 minutes టైం పడుతుందని చెప్పారు. మీరు ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ఫినిష్ చేసుకుని వస్తా. సరే. ఒక అమ్మాయి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళిపోయిందంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడం, లేదంటే సూసైడ్ చేసుకోవడం. నవ్య క్యారెక్టర్ అలాంటిది కాదని చెప్పావు కదా ప్రీతి. చెప్పాను, కానీ ఎంత వెతికినా దొరకకపోయేసరికి నాకు కొత్త డౌట్స్ మొదలవుతున్నాయి. ఇప్పుడు నువ్వెక్కడున్నావు? నేను రాజేంద్ర నగర్ దగ్గరలో ఉన్నాను. ఓ అవునా? నేను ఇక్కడే రిజిస్టర్ ఆఫీస్ దగ్గరే ఉన్నాను. నువ్వు తొందరగా రా. సరే, ఓకే, వస్తున్నా. రా ప్రీతి, లోపలికెళ్ళి కనుక్కుందా. ఏమైంది? ప్రీతి మేడం. లేదు మామ్, మొత్తం వెతుకుతున్నా. ఫోటో చూపించి అడిగినా ఎవరికి తెలియడం లేదు. సరే మామ్, ఏదైనా అప్డేట్ ఉంటే కాల్ చేస్తాను. బాయ్ మామ్.
వాట్ హ్యాపెన్? నవ్య పేరుతో ఎవరూ రిజిస్టర్ చేయించుకోలేదని చెప్పారు. సరే పద.